నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను తాళ్లరేవులో ఉన్నాను. తాళ్లరేవులో ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ వీధి మొత్తం కూడా ఎక్కువగా కుమ్మరి పని చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కుండలు, అలాగే గ్లాసులు, మగ్గులు, ఇలాంటి చాలా రకాల ఉత్పత్తులు మట్టితో తయారు చేసినవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే ఈ వ్యాపారం కూడా చాలా లాభసాటిగా ఉందంటూ కూడా ఇక్కడ చాలా మంది చెబుతున్నారు. ఒకప్పుడు మనకి మట్టి పాత్రల్లోనే వంట అనేది చేసుకునేవారు. రైస్ కానివ్వండి, లేదంటే కర్రీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఒకప్పుడు మట్టి పాత్రలనే వాడేవారు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ రకరకాల రంగుల్లో, రకరకాల ఆకృతుల్లో, రకరకాల మెటల్స్ తో మనకి అనేక రకాలైన చాలా గిన్నెలు ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటిల్నే వాడుతున్నాము. కానీ ఒకప్పుడు ఏంటంటే ఇలాంటి మట్టి పాత్రలోనే ఏదైనా సరే చేసుకునేవారు అనమాట. ఏ వంట అయినా సరే దీనిలో చేసిన వంట అధికమైన రుచి ఉంటుందంటూ కూడా ఇప్పుడు తరం వారు కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో అనేక రకాల వ్యాధులు అనేవి చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా పూర్వకాల పద్ధతులను చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇలాంటి గిన్నెల్లో వంట చేసుకుంటే అత్యంత రుచికరంగా ఉంటుందంటూ కూడా ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. అయితే ఇది ఏ విధంగా తయారు చేస్తారు, ఇప్పుడు వీటికి ఎంత డిమాండ్ ఉంది, అలాగే ఈ వ్యాపారం లాభసాటిగా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం రండి. అమ్మ, అసలు ఈ మట్టి పాత్రల ప్రత్యేకత ఏంటి? ఒకప్పుడు ఈ మట్టి పాత్రలోనే వండుకునేవారు. ఇప్పుడు ఏంటంటే రకరకాల బౌల్స్ మనకి అవైలబుల్ వచ్చేసిన తర్వాత ఇలాంటి వాడకం అనేది కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. కాస్త కాదు, చాలా వరకు తగ్గిపోయింది. అసలు వీటి ప్రత్యేకత ఏంటమ్మా? అంటే మన పూర్వీకులండి ముందులో అయితే వాళ్ళకి బీపీలని, షుగర్లని ఏముండి కాదండి. అంటే ఈ మధ్యకాలంలో ఎవరో కొనేవారు కాదండి. అంటే పెద్దలకు మన పూర్వీకులకి అలాంటి ఏమీ లేవు కదా. ఈ మధ్యకాలంలో వచ్చేసినవి ఇవన్నీ అనండి ఈ పాత్రలు ఎక్కువగా తీసుకుని వెళ్తున్నారండి. అంటే ఒకప్పుడు వీటిల్లో వంట చేసుకుని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏమి లేవండి ఎక్కువగా. అదండి ఇప్పుడు అవి పెరిగిపోతున్నాయి కాబట్టి మళ్ళీ వీటి వాడకం అనేది మళ్ళీ పెరిగిందంటున్నారు. ఇందులో మనకి రెండు రకాలు ఉంటాయి కదమ్మా. అంటే మనం ఈ కుండలు కానీ పాత్రలు కానీ నలుపు, ఎరుపు రంగుల్లో మనం చూస్తూ ఉంటాం కదా. అసలు వంట చేసుకోవడానికి ఏది వాడతారండి? ఇవి కూడా మట్టి అండి, అది మట్టిదే అండి. ఎలాగంటే మేము రెండు రకాల కాల్పులు కాలుస్తామండి. అది బట్టీలో ఒక రేవు కింద పెడతారండి, దాంట్లో ఒక తూములా పెడతారు. ఆ తూములోనండి ఒక గడ్డి ఇలాగా ఆయిల్ పోకుండానండి బయటికి గాలి వెలుతురు రాకుండా అలా మూస్తారండి. మూసి అది మూసింది నలుపు వస్తుందండి. ఓకే, మూసేసింది మళ్ళీ అదండి మనకి ఎరుపు ఇలా రావాలంటే అండి ఆ తూములోంచండి ఈ గడ్డి ఎట్టింది మూసేసిందండి తీసేస్తాం. ఆ ఎలుతురు వచ్చేసండి ఇది ఎరుపు కాల్పు వస్తుందండి. అది ఇది రెండు ఒకటే అలాగే ఉంటుంది. ఇటుకలు బట్టి టైప్ లోనే ఉంటదండి. తెల్లవారులు కాల్పు కాల్స్తామండి. ఒక రోజు నైట్ అంత మాట కాల్పు కాల్స్తాం. అంటే ఆ బట్టీలో గాలి వెలుతురు లోపలికి వెళ్లకుండా కాలిస్తే మనకి నలుపు రంగు వస్తుంది. గాలి వెలుతురు వెళ్ళేలాగా ఏ అడ్డు లేకుండా గనక వీటిని కాలిస్తే ఈ కలర్ వస్తుంది. ఇది కూడా మట్టిదే అమ్మా. ఓకే అమ్మ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలాంటి పాత్రలో వండుకున్నప్పుడు కొంచెం మట్టి వాసన అని అలా వస్తూ ఉంటుంది. లేవండి, ఎలాగంటే అండి వేడి నీళ్లు ఎచ్చబెట్టేయాలండి పొయ్యి మీద. పెట్టేస్తే ఆ నీళ్లు ఎచ్చబడిపోయాకనండి ఆ పాత్ర పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని ఓ రోజు అస్తమాట ఉంచేసండి మంచి రోజు మామూలు కర్రీస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో ఎక్కువగా చేపల పులుసులు ఇలాంటివి ఎక్కువ మట్టి టేస్ట్ అండి. మీకు చేపల పులుసు చాలా టేస్ట్ అండి. అవును, కానీ వండిన తర్వాత మరి ఈ పాత్రను ఏ విధంగా క్లీన్ చేయాలండి? మామూలు మనం పీసెట్టి మన గిన్నెలు తోముకుని పీసండి పెట్టి ఈ సర్పొడి వేసండి కడిగేసుకుని వేడి నీళ్ళు తొలిసేసండి మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే, వేడి నీళ్ళతో లాస్ట్ లో లాస్ట్ వేడి నీళ్ళు. అసలు ఈ పాత్ర ఎంత ఉంటదమ్మా? ఇదండి ఇది 250 పడుతుంది. 250 రూపాయలు పడుతుంది. అంటే ఇంత చిన్న సైజ్ అయితే 250 పడుతుంది. ఓకే, మీకు అసలు ఈ వ్యాపారం ఏ విధంగా ఉంటుందమ్మా? ఈ వ్యాపారం అండి అంటే ఈ మధ్యకాలంలో మేమన్నట్టు లాగేది కాదండి. ఇప్పుడు ఈ ఎంత నిమిస్తామండి ప్రతి ఊళ్ళో కరోనా గట్ట వచ్చాకనండి ఇవన్నీ ప్రాబ్లం పడిపోయండి. ఇవన్నీ పూర్వీకులు మొత్తం పాత పద్ధతిలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ప్రతి మారినాయండి. ఇయనే కాదండి మా కులవస్తేనే కాదండి, ప్రతిది పూర్వీకులు వాడిని అన్ని ఇప్పుడు మన ఇది కూడా అండి మనం కూడా వాడుతున్నాం. ఆ పద్ధతిలో సేల్స్ బాగుంటుందమ్మా. సేల్స్ బాగుంటుంది. అసలు ఈ వృత్తిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేమండి
అప్పుడే మేము ఇక్కడికైతే నేను కాపురానికి వచ్చాక ఈ 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. చేస్తున్నారు 30 ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు మీరే తయారు చేసేవారమ్మా ఇవన్నీ? మేమే అండి, మేమే తయారు. ఇవన్నీ ఆమసాలే అమ్మా, ఇవన్నీ కుండలు కాల్సియే. ఎందుకంటే ఇంకా ఎవరికి ఉండడానికి వేసులు సరిపోకండి ఇల్లు కట్టేసుకున్నాం. అవును అవును, ఒకప్పుడు మనకి వీధి వీధంతా కూడా ఇవే కనిపించేవి. ఇవన్నీ బయట అటు ఇటు కూడా కుండల వ్యాపారం అండి మాది. ఇవే కనిపించాయి. మా పెద్దలు, మా పూర్వీకులందరూ కుండల పల్లె అండి. మా మామయ్య గారు కూడా కుండల పని అండి. ఈ వంట చేసుకునే పాత్రలేనమ్మా ఇంకా ఏమైనా తయారు చేస్తారా? ఇంకా చేస్తామమ్మా, పెద్ద పెద్ద ఏమన్నా ఇప్పుడు పెళ్లిళ్ళకి, మ్యారేజీలకి, పెళ్లిళ్ళు కట్టానండి. ఇక్కడ మనం ఈ వైపు తాళరేవు గ్రామంలో అయితే ఇంతంత కుండలో పెట్టుకుంటారండి. అలాంటివి అట్లా చేస్తామండి. ఇందులోనే చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. వెరైటీలు అన్ని రకరకాలండి. పెరుగు తోడెట్టుకోవడానికండి పిడతలో దాంతోనే కాసేసుకునండి మజ్జి సుక్క వేసుకుని పెరుగు తోడెట్టాక ఫ్రిడ్జ్ లో పెట్టుకునేలా కూడా తయారు చేసామండి. చిన్న చిన్న ముంతలండి. అదండి. అలాగే పిల్లలు ఆడుకునే చిన్న చిన్న గిన్నెలు కానివ్వండి. ఇప్పుడండి పిల్లలు కూడా అండి హార్లిక్స్లు గట్రా తాగి కూడా అండి ఇవ్వండి మంచినీళ్ళు జగ్గులమ్మ, అవి మంచినీళ్ళు తాగి జగ్గులండి. వాటర్ బాటిల్ అండి. ఓకే, ఇది చూసారు కదా. అయితే సో ఇది చూసారు కదండి, మనం మంచినీళ్ళు వాడుకోవడం కోసం మంచినీళ్ళు తాగడానికి జగ్ అన్నమాట. అంతే కదండి. వాటర్ బాటిల్ కూడా వచ్చినాయండి. వాటర్ బాటిల్ కూడా వచ్చినాయండి. జగ్గులే కాదు, మనకి మట్టితో చేసిన వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేదంటే పాలు తాగడానికి కూడా చిన్న చిన్న మగ్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అయితే పూర్వకాలం పద్ధతులనే మళ్ళీ చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఈ వ్యాపారం అయితే లాభసాటిగానే ఉందని చెబుతున్నారు. ఈ వీటితో పాటు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలాంటివి తయారు చేస్తారు. బొమ్మలు కూడా ఇలా దేవుడి విగ్రహాలు కూడా, లక్ష్మీదేవి అని ఇలాంటివన్నీ కూడా అండి చేస్తారు. విగ్రహాలు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు చాలా చోట్ల మనకి మట్టి గ్లాసుల్లో టీ అనేది చాలా చోట్ల చూస్తాం. అవి తయారు చేస్తున్నామమ్మా. మట్టి దానిలో టీ తాగితే కూడా అదొక రకమైన టేస్ట్ వస్తుంది. అది కూడానండి వేడి నీళ్ళు వేసండి శుభ్రం కడిగేసుకునండి. అది కూడా టీ అందులో ప్రతి ఒక్కళ్ళు అదిగోనండి. అవును, చిన్న మగ్గులు అవి కూడా తయారు చేస్తున్నారు. ఓకే అమ్మా. అన్నం వండుకుని జల్లి మూకురండి వార్చుకుని. ఓకే, మనకి ఇప్పుడు స్టీల్ కానివ్వండి వీటిలో వచ్చేవన్నీ కూడా మీరు మట్టితోనే మట్టితో తయారు చేస్తారు. ఓకే అమ్మా, బాగుంది. అమ్మా ఇది బూర్లు, గారెలు ఇలాంటివి చేసుకోవడానికి పనికి వస్తుందమ్మా లేదంటే కూరలకేనా? లేదమ్మా, ఇది వరకు అంటే ఇనపదే కళాయిలు వస్తాయి. అవి కూడా కాకుండా కానీ టేస్ట్ కూడా బాగుంటదనండి. ఇప్పుడు బూర్లు కూడా ఇందులో వేసుకోవడానికండి కేవలం ఈ బూర్ల కోసం అండి మూకుడండి. అంటే మనం ఉపయోగించుకోవచ్చండి, ఏ పిల్లన్నా చేసుకునేలాగా చేసుకోవచ్చు. ఇలా కూడా వాడుకోవచ్చు. సో చూసారు కదా, మట్టితో చేసిన అనేక ఉత్పత్తుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న చిన్న ముంతలతో పాటు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానివ్వండి, లేదంటే వాటర్ బాటిల్స్, టీ తాగే కప్స్, అలాగే కుండలు, ఇలాంటి అనేక రకాల ఉత్పత్తులు మనం ఇక్కడ చూడొచ్చు. ఒకప్పుడు ఈ మట్టి పాత్రలో మాత్రమే భోజనాన్ని, ఆహారాన్ని వండుకునేవారు. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ఉత్పత్తుల వాడకం అనేది చాలా వరకు తగ్గిపోతుందనే చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో ప్రజల్లో వీటిపై అవగాహన కూడా పెరిగిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రలు వాడేవారి సంఖ్య విరివిగా పెరుగుతుందనే చెప్పుకోవాలి. మట్టి పాత్రలో వండే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో అంతే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అందుకే మళ్ళీ పూర్వకాల పద్ధతులన్నింటినీ కూడా ఫాలో అవుతున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది చూసారు కదా బొగ్గుల పొయ్య. దీన్ని చాలా మంది ఒకప్పుడు వీటిల్నే వాడేవారు. బొగ్గుల పొయ్యి మీద వేసిన దిబ్బ రోటి ఎంత టేస్ట్ గా ఉంటుంది అంటే గోదావరి జిల్లాల్లో అడిగితే తెలుస్తుంది అనమాట, అంత టేస్ట్ గా ఉంటుంది. సో ఇలాంటి బొగ్గుల పొయ్యిలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వాడకం మళ్ళీ పెరగాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంత టైం స్పెండ్ చేసి వీటి మీద వంట అనేది చేసుకోలేము. కానీ అప్పుడప్పుడు మనం కానివ్వండి, మన పిల్లలకు కానివ్వండి, వీటి మీద వండే ఆహారం ఎంత రుచిగా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా పరిచయం చేయాలి. వీటి గురించి అవగాహన కూడా కల్పించాలి. చూసారు కదా, మట్టి ఉత్పత్తులకి ఉన్న డిమాండ్, అలాగే వాటికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, తాళరేవు.